తిరుపతి జిల్లా సూలూరుపేటలోని బాపూజీ వీధిలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అయ్యప్ప స్వామి భజన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అజంతా హోటల్ యజమాని దరిసి బాబురావు, వారి స్నేహితులు, భక్తుల సహాయ సహకారాలతో ప్రతి ఏటా అయ్యప్ప స్వామి పడికట్ల పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా చిన్ని జ్యువెలరీస్ యజమాని చిన్ని శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఏడాది మణికంఠ పడికట్ల పూజ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తి అయ్యప్ప స్వామికి ధూపదీప నైవేద్యాలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నామస్మరణలతో అయ్యప్ప భక్తి గీతాలను ఆలపిస్తూ భజనలు చేశారు. అత్యంత ఆకర్షణీయమైన అలంకార మండపాలలో అయ్యప్ప స్వామితో పాటు వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వాములను కొలువు తీర్చి పూజలు చేశారు. గడిచిన 15 సంవత్సరాలుగా నిర్వాహకులు ఈ భజన పూజలు జరిపిస్తున్నారు. భజనల అనంతరం భక్తులకి అన్నప్రసాదాలు పంచిపెట్టారు. స్వామి ఉన్నాయి, అందరూ దర్శనం చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళు ప్రసాదాలు తీసుకుంటూ వెళ్ళి పాదాల దగ్గర మాత్రమే వేయాలి. అయ్యప్ప పూలు పాదాల దగ్గర వేయాలి. స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయిచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మత్స్యకార సోదర సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.